హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోక్షాశ్రుతి. ఈరోజు వచ్చేసి మనము సప్పడిపప్పు ఎలా తయారు చేయాలో మనం ఈ వీడియోలో నేర్చేసుకుందాం. కొంతమంది ఊర్లో దీన్ని ముద్దపప్పు అని అంటారండి. దీన్ని మా ఊర్లో అయితే సప్పడిపప్పు అంటారు. చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఈ పప్పు వేడివేడి అన్నంలో తింటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ముందుగా మన ఛానల్ ఎవరైనా చూసేవాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. నాకు సపోర్ట్ చేయండి మోక్షాశ్రుతి ఛానల్కి. ముందుగా మనము ఒక కుక్కర్ తీసుకొని నేను వచ్చేసి ఒక గ్లాస్ కొలత పెట్టుకున్నాను. గ్లాస్తో ఒక 2 గ్లాసులు బ్యాలు వేసుకున్నానండి. ఇవి వచ్చేసి కంది బ్యాలు. మనం పప్పు తయారు చేస్తాం కదా. ఇప్పుడు వచ్చేసి వాటర్ వేసుకొని ఒక 2 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇలా కడిగిన తర్వాత కొన్ని వాటర్ వేసుకుంటున్నానండి. బ్యాలు మునిగేంత వరకు ఇలా వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఒక సగం స్పూన్ వచ్చేసి పసుపు వేసుకుంటున్నాను. ఒక స్పూన్ వచ్చేసి జీలకర్ర వేసుకుంటున్నాను. ఎల్లిపాయ అండి, ఒక గడ్డ తీసుకొని ఎల్లిపాయ వేసుకుంటున్నాను. తర్వాత వచ్చేసి కరివేపాకు, తర్వాత కొంచెం చింతపండు వేసుకుంటున్నానండి. ఒక చిన్న సైజ్ అంతా చింతపండుని వేసుకొని మనం మీడియం ఫ్లేమ్లో మనం వచ్చేసి 3 విజిల్లు పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా 3 విజిల్లు అయిన తర్వాత కొంచెం చల్లారనిద్దాము. ఇలా చల్లారిన తర్వాత మనం వచ్చేసి కొంచెం ఉప్పు వేసుకుంటున్నానండి. ఉప్పు వేసుకొని మనం పప్పు వేపుకుంటాం కదా, పప్పు గుత్తితో బాగా మెత్తగా చేసుకోవాలి పప్పుని. ఇలా మెత్తగా చేసుకుంటున్నాను. ఇలా మెత్తగా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న బాల పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఎల్లిపాయలు వేసుకుంటున్నాను. తర్వాత జీలకర్ర ఒక స్పూన్ వేసుకుంటున్నాను. ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని ఒక 2 నిమిషాలు ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి ఈ పప్పులోకి వేసేసుకుందాము. తర్వాతని ఒకసారి ఇలా బాగా కలిపేసుకోవాలి. మనకు సప్పడిపప్పు అనేది రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మనం వచ్చేసి ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఈ పప్పు అనేది. చూడండి, మనకు సప్పడిపప్పు అనేది రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మోక్షాశ్రుతి ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.